సార్ సార్ పిలుస్తున్నారు. వస్తున్నా. ముందుగా మిస్టర్ హెచ్ ఛానల్ ప్రేక్షకులకి, అలాగే అన్ఫర్గెటబుల్ ఈవెంట్ వీక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనతో తన అన్ఫర్గెటబుల్ ఈవెంట్ని షేర్ చేసుకోవడానికి సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ క్రైమ్ రిపోర్టర్ మన ముందున్నారు విదుర్ గారు. వెల్కమ్ సార్, వెల్కమ్. అన్ఫర్గెటబుల్ ఈవెంట్కి స్వాగతం, సుస్వాగతం. విదుర్ గారు చాలా గ్రేట్ క్రైమ్ రిపోర్టర్. మీకు తెలుసో లేదో సార్, మీరు చాలా గొప్ప పనులు చేశారు. మీరు ఈ రంగంలో ఉన్నందుకు మేము చాలా గౌరవపడుతున్నాము. సార్ చెప్పండి సార్, మీరు మాతో ఏ అన్ఫర్గెటబుల్ ఈవెంట్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? సార్ 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 చెప్పండి సార్, మీరు మాతో ఏ అన్ఫర్గెటబుల్ ఈవెంట్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? ఆ సంఘటన కన్నా ముందు మీకు నేను ఒక రియల్ స్టోరీ చెప్పాలి. ఆ స్టోరీలోనే ఆ సంఘటన కూడా ఉంది. ఓకే సార్ చెప్పండి. ఫ్యూ మంత్స్ బ్యాక్ ఎంతసేపు వెయిట్ చేయాలరా నీకోసం? త్వరగా రా. వీడు ఎప్పుడు వస్తాడో ఏమో. ఈ టైంలో ఇక్కడ ఎవరబ్బా? ఇక్కడ తినడానికి ఏమైనా దొరుకుతుందా? ఈ టైంలో ఇక్కడ ఏం దొరకవు. ఈ సరౌండింగ్స్ లో హోటల్స్ ఉన్నాయా? ముందుకెళ్ళి రైట్ తిరిగితే అక్కడ టిఫిన్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళండి. బస్ మీకేం కాలేదు కదా?
అంత క్రూరంగా చంపాడా? అసలు తనని ఎందుకు చంపాడు? అంత క్రూరంగా చంపాల్సిన అవసరం ఏముంది? బ్లడ్తో ఫుడ్ తినడం ఏంటి? అతను ఏమన్నా సైకోనా? అవును. సైకోనా? అసలు ఎవడు వాడు? వాడి పేరేంటి? కుకీనా? అసలు వాడి స్టోరీ ఏంటి సార్? సార్ బాడీని ఏం చేయాలి సార్? బాడీతో ఇంకా అవసరం లేదు, ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేస్తాం. ఇంకా ఈ బాడీని పోస్ట్ మార్టం పంపించింది. సార్ ఆల్డెన్ 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 సారీ సార్. ఏమైనా క్లూజ్ దొరికాయా? ఏం దొరకలేదు సార్. బట్ 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 వాట్? బాడీ దగ్గర తిని పడేసిన ఫుడ్ పడి ఉంది సార్. ఇంకా ఫోరెన్సిక్ వాళ్ళు రాలేదు, అందుకే అక్కడే ఉంచాం. అక్కడే ఉంది సార్. ఫుడ్డా? బ్లడ్. బ్లడ్డా? ఫుడ్ విత్ బ్లడ్. సార్ యూ మీన్ ఫుడ్లో బ్లడ్ కలుపుకొని తిన్నాడా? సార్ చెప్పు ఆల్డెన్. సార్ నా 6th సెన్స్ ప్రకారం ఇదేదో సైకోడ్ చేసి ఉంటాడని నా డౌట్ ఉంది సార్. నీకెందుకు ఆ డౌట్ వచ్చింది? మరి లేకపోతే ఏంటి సార్? తినే ఫుడ్లోకి ఎవరైనా బ్లడ్ కలుపుకొని తింటారా? ఇలాంటి పని సైకోలు తప్ప ఇంకోటి చేస్తారు. సైకో అని ఎందుకు అనుకోవాలి? అతని మీద పగ ఉన్నాడు అయి ఉండొచ్చు, లేదంటే ఏదైనా ఎనిమల్ తిని ఉండొచ్చు. సార్ నా 6th సెన్స్ ఎందుకు ఇలా చేసేది సైకో అని చెప్పింది సార్. సైకోనా? ఈ కాలంలో ప్రతి మనిషిలో సైకో ఉన్నాడులే. టైంని బట్టి అప్పుడప్పుడు బయటికి వస్తుంటాడు. ముందు నువ్వు ఆలోచన పక్కన పెట్టి దొరికిన ఎవిడెన్స్ని ఫోరెన్సిక్కి పంపించు. అలానే సీసీటీవీ ఫుటేజ్ని కలెక్ట్ చేసుకో. ఓకే సార్. సార్ 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 అడగండి. సార్ ఈ హత్య ఎలా జరిగింది? సార్ ఈ హత్య ఎందుకు జరిగింది? సార్ ఈ హత్య ఎవరు చేశారు? ఎవిడెన్స్ని ఫోరెన్సిక్ పంపించాం. త్వరలో అక్యూజ్ను పట్టుకుంటాం. సార్ 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 సార్, సార్ చెప్పండి సార్ 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 చెప్పండి సార్.
నేను కాల్ చేసినప్పుడు నువ్వు లిఫ్ట్ చేసావా? సో నేను చెయ్యను. అనన్య ఎక్కడున్నావు? నేను చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నా. వస్తున్నా, 5 minutes వెయిట్ చేయి. ఏంటి అర్జెంట్గా కలవాలన్నావు? మ్యాటర్ ఏంటి చెప్పు. ఏంటి త్వరగా చెప్పు, అవతల నాకు చాలా వర్క్స్ ఉన్నాయి. అభి, లెట్స్ బ్రేకప్. వాట్? ఏం మాట్లాడుతున్నావు? నీకు నాకు సెట్ అవ్వదు అభి, మనం కలిసి ఉండలేం. ఏమైంది అనన్య? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? రీజన్ లేకుండా బ్రేకప్ చెప్పడం ఏంటి? రీజన్ ఉంది. రీజన్ ఏంటి చెప్పు. నువ్వు నాకు అసలు టైం ఇవ్వడం లేదు. కాల్ చేసినా లిఫ్ట్ చేయవు, లిఫ్ట్ చేసినా ఏదో వర్క్లో ఉన్నా అంటావు. ఒక ట్రిప్ లేదు, వ్యాలంటైన్స్ డే లేదు, వీకెండ్స్లో మూవీ లేదు. చెప్పాలంటే నువ్వు నాకు ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వలేదు. పిచ్చిదానా, ఇంత చిన్న విషయానికి నువ్వు నాకు బ్రేకప్ చెప్తున్నావా? నాకు ఇది చిన్న రీజన్ కాదు అభి, ఇదే నాకు పెద్ద రీజన్, మెయిన్ రీజన్ కూడా ఇదే. ఒక అమ్మాయి తను సిన్సియర్గా లవ్ చేసిన అబ్బాయితో టైం స్పెండ్ చేయాలి అనుకుంటుంది. వాడే తన లైఫ్ అనుకుంటుంది. వాడితో సరదాగా కొంత టైం స్పెండ్ చేయాలి అనుకుంటుంది. కానీ నువ్వు నాకు అసలు టైం ఇవ్వడం లేదు. నువ్వు నాకు పెద్ద పెద్ద కోరికలు తీర్చాల్సిన అవసరం లేదు. వాల్యుబుల్ గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఐ జస్ట్ వాంట్ యూ స్పెండ్ టైం విత్ మీ అభి. ఈ లైఫ్ టైంలో నాకు కొంచెం టైం ఇస్తే చాలు. కానీ నువ్వు ఇవ్వడం లేదు. నువ్వే నా లైఫ్ అనుకున్నావు. బట్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నీ లైఫ్లో నేను జస్ట్ పార్ట్ అంతే. నాకు అలా ఉండడం ఇష్టం లేదు. సో వీ కెన్ సపరేట్ అవర్ వేస్. హే అనన్య, ఐ లవ్ యూ. అనన్య ఇలా చూడు, నా జాబ్ అలాంటిది. కానీ ఒకటి చెప్తా విను. నేను నీకు టైం ఇవ్వలేను నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ గురించి ఆలోచించిందే నాకు టైం గడవదు. ఈ త్రివిక్రమ్ డైలాగ్స్ వద్దు అభి. టైం ఇవ్వడం అంటే నువ్వు నాతో ఉండడం, నా గురించి ఆలోచించడం కాదు. సరే, ఇప్పుడు నుండి నీతోనే ఉంటా, నీకు నచ్చినట్టు ఉంటా. ఏమో అభి, నువ్వు నాకు ఇలా చాలాసార్లు చెప్పావు. నీ మీద నమ్మకం లేదు. నన్ను ఇదొక్కసారి నమ్ము, ప్రామిస్. సరే కానీ ఐస్ క్లోజ్ చేయి. ఎందుకు? ఐస్ క్లోజ్ చేసి చెప్తా. ఇప్పుడు ఓపెన్ చేయి. புது கட்டளைகள்
సార్ గుడ్ ఈవినింగ్ సార్. కూర్చో ఆల్డెన్. మర్డర్ జరిగి వారం అవుతుంది. పోలీసులు ఇంకా క్రిమినల్ కనిపెట్టలేదు. అసలు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? అసలు ఈ సిట్ టీం ఏం చేస్తుంది? సార్ ఏమైనా ఇంకా ఎన్ని డేస్ కావాలి అక్యూజన్ పట్టుకోవడానికి? సార్ అదే పనిలో ఉన్నాం సార్. ఏం చేశారేమో త్వరగా పట్టుకోండి, ఇక్కడ మీడియా మనల్ని వాయించేస్తుంది. ఓకే సార్. సార్ ఏమైంది సార్? ఎవరు సార్ కాల్లో? ఇంకెవరు? ఎస్పీ. సార్ ఎస్పీ గారు ఎందుకు చేశారు సార్? ఏం లేదు, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందంట, రామంటారు నిన్ని నన్ను. సార్ మరి కాకపోతే ఏంటయ్యా, నాకెందుకు చేస్తాడు? ఆ కేసు గురించి అడుగుతున్నాడు. ఇన్ని రోజులు ఏం చేసినారు, ఇంతవరకు ఏం పొడిచని అడుగుతున్నాడు. సార్ ఆల్డెన్, ఆ ఫోరెన్సిక్ డీటెయిల్స్ ఏమైనా తెలిసిందా? నో యూస్ సార్. సీసీటీవీ ఫోటోస్ దొరికింది సార్, అది కూడా ఒక యాంగిల్లో దొరికింది సార్. ఒకసారి ఇవ్వు. 1 సెకండ్ సార్. సార్ 1 సెకండ్ సార్. వాట్? మేము వెంటనే వస్తున్నాం సార్. ఏం సార్, ఏం జరుగుతుంది అసలు? ఒక మర్డర్ జరిగి వారమైంది, ఇంకా క్రిమినల్ ఎవరో తెలియదు, అప్పుడే ఇంకో మర్డర్ జరిగింది. అసలు ఏం జరుగుతుంది సార్? మీరేం చేస్తున్నారు? అసలు మీరు అంతకుని కనుక్కుంటారా లేదా? ఈ 2 హత్యలు చేసింది ఒకే వ్యక్తేనా? ఇన్ని హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఇన్ని రోజులు మీరు ఏం చేస్తున్నారు? మీరు మౌనంగా అంటే కుదరదు సార్, ఏదో ఒకటి మాట్లాడాలి. సార్ ఇక్కడ ప్రజలు భయపడుతున్నారు, త్వరగా మీరు ఏదో ఒకటి అప్డేట్ ఇవ్వండి. చూడండి సార్, మేము అదే పనిలో ఉన్నాం, త్వరలో మీకు అప్డేట్ ఇస్తాం. ఓకేనా? చూడండి సార్, ఫస్ట్ చనిపోయిన వ్యక్తి పేరు రాజు. వాళ్ళ ఫ్రెండ్స్ని వివరాలు అడిగితే అతను ఒక అనాథ, అతనికి ఎవరు లేరని తెలిసింది. సో ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, తనకు ఎవరైనా ఎనిమిస్ ఉన్నారని. అది తెలిసాక అప్డేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చనిపోయిన వ్యక్తి డీటెయిల్స్ కనుక్కొని మీకు అప్డేట్ ఇస్తాం. బట్ బాడీని చూస్తుంటే మర్డర్ జరిగి 48 అవర్స్ అయినట్టు అనిపిస్తుంది. ఇంతవరకు చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో ఎటువంటి మిస్సింగ్ కంప్లైంట్ రాలేదు. సో ఇతనికి ఎవరు లేరేమో. సో మీరు మాకు కొంచెం టైం ఇస్తే అన్ని విషయాలు తెలుసుకొని క్రిమినల్ తొందరగా పట్టుకుంటాం. ఒక హత్య జరిగింది, వారం తర్వాత ఇంకో హత్య జరిగింది.
అసలు సిట్టు టీం ఏం చేస్తుంది? ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ప్రజలు భయప్రాంతులు అవుతున్నారు. అసలు మర్డర్లు చేసింది ఎవరు? ఏమైందిరా అలా లేచావు? ఏదోలే, బ్యాడ్ డ్రీమ్. అయినా నువ్వేంది ఇక్కడ? ఇంట్లో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు. బాబు, వదిన? బాగున్నారు. నువ్వు కూడా మాతో కలిసి ఉండొచ్చు కదా. లేదులేనా, నాకు ఇక్కడనే కంఫర్ట్ ఉంటుంది. అవన్నీ వదిలేసిలే కానీ న్యూస్ లేనా మాకు అట్లా సాగుకొడుతున్నారు. అదేం లేదు, మామూలే. ఇప్పుడేం ఆ టాపిక్స్ లేవు కాబట్టి మీతో ఆడుకుంటారు. అయినా నువ్వేందన్నా క్రైమ్ సీన్ దగ్గర అన్ని క్వశ్చన్స్ అడుగుతావు? అదే అదేంటంటే ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడగకపోతే నా పక్కన ఉన్న రిపోర్టర్ నీ తమ్ముడని నువ్వు క్వశ్చన్స్ అడగలేవా అని అంటాడు. మనసు పెద్ద తలనొప్పి రాదు, అందుకే నేను అడగదు. సర్లే కానీ నీ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? అదే అన్న, ఇంత కష్టపడినాడు ఒక్క క్లూ కూడా దొరకడం లేదు. అదే నా పక్కన కూడా ఆల్రెడీ కూడా చాలా కష్టపడుతున్నా సరే ఒక్క క్లూ కూడా దొరకడం లేదు అసలు. అవునరా, ఆల్రెడీ నీకు ఎప్పటి నుంచి వచ్చాం? అదే అన్న, లాస్ట్ ప్రీవియస్ కేసులో నా టీంలో వేసినారు, అప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతుంది అంతే. ఏదో ఆల్రెడీ ఫోన్ చేస్తున్నాడు. చెప్పు ఆల్రెడీ. సార్ వెంటనే నేను పెట్టిన లొకేషన్కి వచ్చాను సార్. విషయం ఏంటో చెప్పు. కేసు గురించి లీడ్ దొరికింది సార్, అర్జెంట్గా రండి సార్. సరే, 5 minutesలో అక్కడ ఉంటా. పద వెళ్దాం. అన్న ఇక్కడ ఉండి వస్తాను. సరే. సార్. చెప్పు ఆల్డెన్, ఏంటి విషయం? సార్, ఎవరా అబ్బాయి? ఒకసారి చూడండి సార్.
ఈ వీడియోలో ఉన్న పర్సన్ అక్కడ మర్డర్ జరిగిన పర్సన్ సేమ్ కదా? ఎస్ సార్. అవును, ఈ వీడియో ఎలా వచ్చింది నీకు? ఆ అబ్బాయి ఇచ్చాడు సార్. అతను స్టేషన్ దగ్గరికి వెళ్తే ఆ స్టేషన్ ఎస్ఐ నా దగ్గర పంపించాడు సార్. ఆ అబ్బాయిని పిలిచు. ఓకే సార్. హే బాబు ఇక్కడ నీ పేరేంటి? అబ్బాయి సార్. ఈ వీడియో ఎలా వచ్చింది? సార్ అది భయపడొద్దు, చెప్పు. రెడ్ వెబ్లో సార్. ఏంటి? రెడ్ వెబ్ సార్. రెడ్ వెబ్బా? అవును సార్. అది ఇల్లీగల్ యాక్టివిటీ జరిగే వెబ్సైట్ కదా, నువ్వెందుకు ఆ సైట్లోకి వెళ్ళావు? రెడ్ వెబ్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? తెలుసు సార్. ఇల్లీగల్ షాపింగ్, ఇల్లీగల్ ఫ్రీలాన్సింగ్ ఇలా చాలా ఉంటాయి సార్. అవన్నీ తెలిసి కూడా నువ్వు ఆ సైట్లోకి వెళ్ళావంటే నువ్వు కూడా ఏదైనా ఇల్లీగల్ పని చేయడానికే వెళ్ళావా? లేదు సార్, రెడ్ వెబ్ గురించి యూట్యూబ్లో చూసా సార్. నాకు కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ, అది నిజమో కాదో తెలుసుకుందామని చూసా సార్, అంతే. అంతేనా, ఇంకేదైనా ఉందా? అంతే సార్, ఇంకేం లేదు. అబ్బాయి మా దగ్గర ఏం దాచొద్దు, ఏమైనా ఉంటే సార్ చెప్పేసి. ఏం లేదు సార్. సరే భయ్, నువ్వు లాగిన్ అయిన వెబ్సైట్లో డీటెయిల్స్ ఉన్నాయి కదా, అవన్నీ డిలీట్ చేసేయి. కొన్ని రోజులు ఏ సోషల్ మీడియా వాడద్దు, లేదంటే చాలా డేంజర్లో పడతావు. ఓకేనా? ఓకే సార్. ఈ విషయం కానీ ఈ వీడియో గురించి కానీ ఎవరికి చెప్పొద్దు. గుర్తుపెట్టుకో భయ్, ల్యాప్టాప్ అండ్ ఫోన్ రీసెట్ చేసేయి, అలాగే ఈమెయిల్ కూడా డిలీట్ చేసేయి. ఓకే అబ్బాయి, మరి జాగ్రత్త ఉండు. ఓకే సార్. ఆల్రెడీ ఈ వీడియో నాకు షేర్ చేసి మన వాళ్ళకి పంపించి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి ట్రేస్ చేసి చెప్పమను. ఓకే సార్. ఏమైందిరా? పదా చెప్తా. ఆల్రెడీ ఏమంట? నీకు ఒక వీడియో చూపిస్తా. అరే ఏంట్రా ఇది? మొన్న మర్డర్ జరిగింది కదా, వాడే వీడు. అయితే వీడేనా క్రిమినల్? బట్ వీడి ఫేస్ మాస్క్తో కవర్ చేసుకున్నాడు, ఇప్పుడు ఎలా? 1 మినిట్ ఈ వీడియోలో చూడు. అరే సేమ్ మాస్క్, సేమ్ హ్యాండిక్యాప్డ్ పర్సన్. అంటే ఈ 2 మర్డర్లు చేసింది ఒకడేనా? ఎస్. మరి వీడియోలో ఉన్న ప్లేస్ ఎక్కడో ట్రేస్ అవుట్ చేసి వాడిని పట్టుకోవచ్చు కదా? ఎట్లా అంటే ఆ పిల్లోనికి రెడ్ వెబ్లో దొరికిందంట ఈ వీడియో. అది ఎట్లా అంటే ఐపీ అడ్రస్ జంప్ అవుతూనే ఉంటుంది, కనిపెట్టడం చాలా కష్టం. మరి ఎలా రా? మర్డర్ జరిగింది ఈ చుట్టుపక్కల ఏరియానే కాబట్టి వాడు కూడా ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏరియాలోనే ఉండొచ్చు. కానీ వాని ఫేస్ తెలియదు, వాని గురించి అసలు ఏం తెలియదు, ఎలా కనుక్కుంటాం రా? హీ ఈజ్ ఏ హ్యాండిక్యాప్డ్ రైట్? అవును. సో వాని స్టిక్ పైన ఏదైనా కంపెనీ పేరు ఉందేమో చూద్దాం. లేదు. ఓకే ఫైన్, నాకు నువ్వు ఒక హెల్ప్ చేయాలి. ఇక చుట్టుపక్కల ఏరియాలో ఉండే మేల్ హ్యాండిక్యాప్డ్ డీటెయిల్స్ తీసుకోవాలి. మెయిన్గా అందులో రైట్ లెగ్ బాగాలేని వాళ్ళ డీటెయిల్స్ తీసుకుందాం. వాళ్ళందరినీ పిలిచి ఇన్వెస్టిగేషన్ చేద్దాం. ఓకే. ఫోను ల్యాప్టాప్ రీసెట్ చేసి వారం అవుతుంది. సర్లే ఒకసారి ఆన్ చేద్దాం, ఏమవుతుందిలే.
హలో సార్. ఏమైంది అబ్బాయి? అబ్బాయి చాలా భయం ఉంది సార్. టెన్షన్ పడకు, భయపడకు. ఏమన్నా ఓకే కూల్ ఫస్ట్ చెప్పినా ఇలాంటివి జరుగుతాయని చెప్పేసి రీసెర్చ్ చేయమని చెప్పినా దానికి. అబ్బాయి ఇటు చూడు, భయపడకు, టెన్షన్ పడద్దు, ఏం కాదులే, కూల్గా ఉండు. ఇలాంటి ఏదో జరుగుతాయని ఫస్ట్ చెప్పినా దానికి. ఫోన్ రీస్టార్ట్ చేసుకో. నేను ముందే చెప్పినా దానికి ఫోన్ రీస్టార్ట్ చేయమని. ఎందుకు చేయలేదు నువ్వు? అయినా మనకి రిప్లై ఎందుకు ఇచ్చాము? ఓకే, ఇప్పుడు అన్ని రీసెట్ చేసేసి కొన్ని రోజులు సోషల్ మీడియా ఏం వాడదు. చాలా రోజులు అవుతుంది కదా ఫోన్ రీసెట్ చేసి. ఎలాగో మనం ఊరి నుంచి వచ్చేసాం. ఇప్పుడు లాగిన్ అయినా కూడా ఎవరేం చేస్తారు? సర్లే, ఒకసారి లాగిన్ అయి చూద్దాం. చేద్దాం వద్దా? ఏం కాదు. అబ్బాయి సార్ మంచి మెసేజ్ వస్తున్నాయి సార్. చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి లాగిన్ అయినా సార్ ఇన్స్టాల్ చేసుకొని. నాకు చాలా భయంగా ఉంది సార్. ఏదో చేయండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అలా అబ్బాయి, నువ్వు భయపడకు, నీకేం కాదు, వాడేం చేయలేదు నిన్ను. సార్ కొన్ని నిమిషాలు చంపేసి సార్ మెసేజ్ పెట్టారు సార్. మీరు లొకేషన్ కూడా పెట్టారు సార్. ఎలాగైతే మీరు కాపాడాలి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అలా అబ్బాయి, నువ్వేం భయపడకు, నీ రూమ్ దగ్గరికి వస్తున్నాయను. నాకు ఇక్కడ భయం వేసుకుని ఓవర్ చేసింది సార్, ప్లీజ్ సార్. వాట్ ద ఫక్, అసలు రూమ్ వదిలిపెట్టి ఎందుకు వెళ్ళాను? నాకు అక్కడ అంత సేవ్ అనుకుంటలేదు సార్. హలో హలో, నాకు చాలా భయంగా ఉంది సార్. ఇంట్లో కూడా ఎవరు లేదు సార్. నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు సార్. మీరే ఎలాగ నన్ను కాపాడాలి సార్, ప్లీజ్ సార్. సార్ అసలు నువ్వు వెళ్ళేటప్పుడు మాకు ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసి వెళ్ళొచ్చు కదా. హలో, వాయిస్ క్లియర్గా వినబడుతుందా? హలో అబ్బాయి. సార్ మెసేజెస్ వస్తూనే ఉన్నాయి సార్. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. వాళ్ళు నన్ను వదిలేడు సార్, నన్ను చంపేశారు సార్, నన్ను వదిలేడు సార్ వాడు. అబ్బాయి, నువ్వు భయపడు, నేను ఏం చేయలేడు. చంపేశారు సార్. హలో అబ్బాయి. హలో హలో సార్, సార్ హలో సార్. The number you are trying to call is currently not reachable. Please try again later. హలో అబ్బాయి, హలో హలో అబ్బాయి. The number you are trying to call is currently not reachable. Please try again later. ఎలాగైనా ఆల్డెన్కి కాల్ చేసి అభి వాళ్ళ ఊరికి త్వరగా వెళ్ళాలి. హలో ఆల్డెన్.
నేనంత ఘోరమైన చావు చావలేను, నేనంత ఘోరమైన చావు చావలేను. అలా చనిపోవడం కంటే నా అంతటి నేను చనిపోవడం బెటర్. అభయ్ 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 ఎందుకు సార్ ఇలా జరగాలి? ఆ పిల్లాడు మనకు సాయం చేయడం వల్ల ఇలా జరిగింది. మనమే సార్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది. మన తప్పే సార్. సార్ 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 ఇది మర్డర్ సూసైడా? సూసైడే సార్. ఆ కుర్రాడు చనిపోవడానికి రీజన్ ఏంటి సార్? చూడండి, ఐ విల్ టెల్ యూ ద స్టోరీ. ఇతని పేరు అభయ్. ఇతడు సిఎస్సి స్టూడెంట్. ప్రీవియస్గా 2 మర్డర్లు జరిగాయి. ఆ మర్డర్లు జరిగిన వ్యక్తుల పేర్లు వచ్చేసి మొదటి వ్యక్తి పేరు రాజు, రెండో వ్యక్తి పేరు గౌరచి. వీళ్ళిద్దరికి ఎవరు లేరు, ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి ఉన్నాడు కదా, అబ్బాయి, అతడు మాకు ఒక వీడియో క్లిప్ చూపించాడు. ఆ వీడియో క్లిప్లో గౌరచి మర్డర్ ఎలా జరిగింది, ఎవరు చంపారు, ఎలా చంపారు అనేది ఆ వీడియో క్లిప్లో ఉంది. సో ఆ క్లిప్ ఆ అబ్బాయికి రెడ్ వెబ్లో దొరికింది. అంటే అతను ఎవరు చంపారో, ఎలా చంపారో ఆ క్లిప్లో ఉంది. ఆ క్లిప్ మాకు చూపించాడు. తర్వాత ఈ అబ్బాయికి రెడ్ వెబ్లో చాలా డేంజర్ అని చెప్పాం. కొద్ది రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉండమని చెప్పాం. ఫోన్స్ అన్ని, ఈమెయిల్స్ అన్నీ రీసెట్ చేయమని చెప్పాం. బట్ ఆ అబ్బాయి ఫోన్స్ అన్నీ రీసెట్ చేశాడు, కానీ మళ్ళీ లాగిన్ అయినాడు. సో రెడ్ వెబ్లో ఉన్న పర్సన్ ఇతని ఫోన్ హ్యాక్ చేశాడు. ఆ పర్సన్ చాలా టార్చర్ మెసేజ్ చేయడం వలన చాలా ప్యానిక్ అయిపోయి ఇలా చేసుకున్నాడు. కానీ మేము చాలా ధైర్యం చెప్పాం, కానీ ఆ వ్యక్తి పెట్టే మెసేజ్కి భయపడడం వల్ల ఇలా సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ జరిగిన మర్డర్, మొన్న జరిగిన మర్డర్ సేమ్ పర్సనే చేసినది. అబ్బాయికి చావుకి కారణం కూడా వాడే. సార్ ఇక్కడ సూసైడ్ జరిగిందని మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది సార్? ఆ అబ్బాయి ఫ్యూ అవర్స్ బ్యాక్ సార్ కాల్ చేశాడు. తర్వాత నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కాల్ తగలేదు. అతడు స్ట్రెస్కి లోన్ కావడం వల్ల ఇలాంటి జరుగుతున్న ముందే ఊహించి ఏం రావడం జరిగింది. అంతలోపలే ఇలా జరిగింది. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ అబ్బాయి నాకు చాలా విషయాలు షేర్ చేసినాడు. ఆ అబ్బాయిని ఫేక్ న్యూస్ పెట్టి చాలా భయపడించినాడు. తర్వాత ఆ అబ్బాయి సొసైటీ ఏమనుకుంటుంది అనేది చాలా భయపడ్డాడు. సో మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం ఎంత భయపడితే వాళ్ళకి అంత ధైర్యం. మనం భయపడుతుంటే వాళ్ళు భయపెడుతూనే ఉంటారు. సో బీ బ్రేవ్. సొసైటీ గురించి ఆలోచించకండి. ఫర్ మేక్ ఏ డెసిషన్ అవుట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ సొసైటీ. సొసైటీ విల్ గివ్ ఓన్లీ అడ్వైస్, నాట్ ఫుడ్ నీడ్స్. ఓకే, ఆ క్రిమినల్ క్లిప్స్ మీకు సెండ్ చేస్తా. ఆ సైకోవానికి చెప్తున్నా, ఐఎమ్ కమ్మింగ్. థ్యాంక్ యూ. ఆ సైకోవాడి క్లిప్స్ మీకు షేర్ చేస్తా. ఐఎమ్ కమ్మింగ్. I'm the king of the dark, this villain is then cold. My rhymes are lethal, they make your heart cold. The shadows causing havoc and despair. You can't escape my a devilish grin. I'll take you down and I won't let you win.
తర్వాత ఏం జరిగింది సార్?